హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమా అండ్ కో. బజ్జీ మిరపకాయలు చేస్తున్నాను. బజ్జీ మిరపకాయలకి ఇదిగోండి బజ్జీ మిరపకాయ ఇలా తీసుకోవాలి. సన్న మిరపకాయలు ఉంటాయి కదా, దాంతో మాత్రం చేయొద్దు, నోరు మండిపోతుంది. ఇదైతే కనుక మంట ఉండదు, మంచి టేస్ట్గా వస్తాయి అన్నమాట. చూడండి, ఈ సైజులో ఉండాలి. ఈ సైజులో చూసి తీసుకోండి. పెద్దగా టేస్టీగా ఉంటుంది, చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. ఇలాంటి మిర్చి తీసుకోండి, బయట మార్కెట్లో దొరుకుతుంటాయి ఇవి. ఇదిగోండి, బజ్జీని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక కొనకి కట్ చేసి పెట్టుకోండి. చేసిన తర్వాత ఇందులో గింజలు తీసేయండి. కారం కావాలి అనుకుంటే మాత్రం గింజలు ఉంచుకోండి, కారం వద్దు అనుకుంటే మాత్రం గింజలు తీసేయండి. పిల్లలు కూడా తినొచ్చు అనమాట, అస్సలు మిర్చి కారం ఉండదు. ఇట్లుంటే ఈ మొత్తం తీసేయాలి, ఇలా తీసేయండి. ఈ విధంగా నీట్గా కట్ చేసి పక్కకు పెట్టుకుంటూ ఉండండి. అన్ని మిర్చీలు కట్ చేసి ఒక సైడ్కి తీసుకోండి. ముందే కట్ చేసి పెట్టుకోండి, మీరు ప్రిపరేషన్కి ముందే కట్ చేసి ఇలా ఉంచుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో మీరు కూడా అలానే కట్ చేసుకోండి. పిల్లలు కూడా కారం లేకుండా మంచిగా తినొచ్చు. ఒకవేళ మీరు కనుక ఇట్లా విత్తనాలు తీయకుండా కనుక పెడితే కొంచెం స్పైసీ ఉంటుంది. పెద్దవాళ్ళు అంటే తినగలుగుతాం, కానీ పిల్లలు తినలేరు. సో అందరు తినే విధంగా ఉండాలంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి. మీరు ఈ గింజల్ని మనం పడేయాల్సిన అవసరం లేదు. టమాటా చట్నీకి కానీ ఏదన్నా పచ్చడి చేసుకోవాలంటే దాంట్లో వేసి చేసుకోవచ్చు, వేస్ట్ కూడా అవ్వదన్నమాట. ఇవి కూడా, ఈ గింజలు కూడా వేస్ట్ అవ్వవు. ఇదిగోండి, ఇలా కట్ చేసుకున్నాక ఇందులో స్టఫ్ పెట్టుకోవడం కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఇదిగోండి, చింతపండు, నానబెట్టిన చింతపండు, జీలకర్ర, వాము, ఉప్పు, ఇవన్నీ కలిపి కొంచెం శనగపిండి కూడా తీసుకొని వాటర్లో కలిపి పెట్టుకోవాలి. సేమ్ నేను చూపిస్తాను మీకు ప్రాసెస్ ఎలాగనో చూడండి. ఇందులో చెప్పాను కదా, చింతపండు, నానబెట్టిన చింతపండు ఈ విధంగా చిక్కగా కలిపి పెట్టుకోండి. పల్చగా ఉండొద్దు, చిక్కగా ఉండాలి చింతపండు. ఇదిగోండి ఇలా చూడండి. కొంచెం శనగపిండి, కొంచెం ఉప్పు, జీలకర్ర, వాము నేను కొంచెం మిక్సీ చేశాను, ఆ పౌడర్, ఇది రెండు కలిపి ఇలా వేసుకోండి. వాము దేనివల్ల అంటే మనం శనగపిండి తింటున్నాం కదా, డైజెస్ట్ అవ్వడం కోసం వాము కలుపుకోవాలి. వాము జీలకర్ర వల్ల మంచి డైజెషన్ అవుతుంది. మనం శనగపిండి తిన్నా కూడా ఏం ప్రాబ్లం అవ్వదన్నమాట. మనం శనగపిండి తింటే కొంతమందికి పడదు. సో ఈ స్టఫ్ యాడ్ చేసి కనుక మనం పెడితే ఏం కాదు, మంచి హెల్తీగానే ఉంటుంది. స్టమక్ అప్సెట్ అవ్వడం కానీ వేరే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ఇదిగోండి, ఈ రకంగా మనం స్టఫ్లో ఫిల్ చేసుకోవాలి. కనిపిస్తుందా? నేను చూపించిన విధంగా చేసుకోండి. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోండి. ఒక కడాయి తీసుకోండి, కడాయిలో మనకి బజ్జీలకు సరిపడంత నూనె పోసుకోండి. బజ్జీ మునిగేటట్టు ఉండాలన్నమాట. ఒక బౌల్ తీసుకోండి, ఆ బౌల్లో కొంచెం శనగపిండి, కొంచెం బియ్యపిండి తీసుకోండి, కొంచెం క్రిస్పీనెస్ కోసం బాగుంటుంది. తగినంత సాల్ట్ తీసుకోండి, మీకు ఎంత అవసరమైతే అంత. కొంచెం కారము, జీలకర్ర, వాము పౌడర్ కూడా వాడండి. కొంచెం గరం మసాలా వేసుకోండి, బేకింగ్ సోడా, ఇవన్నీ వేసుకొని మంచిగా ఉప్పు కారం నా పిండికి మంచి పట్టేటట్టు కలుపుకోండి. మంచిగా వాటర్ తీసుకొని ఉండలు లేకుండా నీట్గా మెత్తగా కలుపుకోండి. నేను చూపిస్తున్న విధంగా కలపండి. ఎంత చిక్కదనం కావాలో చూడండి ఒకసారి, ఎందుకంటే మనకు కొంచెం పల్చగా అయిందనుకోండి మిర్చికి పట్టదు. ఇలా గ్లాస్లో వేసుకోండి, ఎందుకంటే ఇట్లా స్ట్రైట్గా మంచిగా వస్తుంది. పిండి తక్కువ పడుతుంది మనకి, మంచి నీట్గా వస్తుంది. చూడండి ఎలా వస్తున్నాయో. గ్లాస్లో వేసుకొని మాత్రం చేసుకోండి, చాలా బాగుంటుంది. మనం నార్మల్గా గిన్నెలో వేసుకున్నాం అనుకోండి, పిండి సగం పట్టి సగం పట్టకుండా ఉంటుంది. ఇట్లా అనుకోండి, మనకు పిండి వేస్ట్ అవ్వదు, బజ్జీలు కూడా నీట్గా ఉంటాయి. ఇదిగోండి, ఇలా వేసుకోండి. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో, ఇంత నీట్గా వస్తుందో, అసలు ఇంత డ్రాప్ కూడా పడట్లేదు కడాయిలో. అదే మనం బౌల్లో తీసుకొని చేస్తే మాత్రం ఈ పాటికి పిండి అయిపోయేది మన దగ్గర, అలా ఉంటుంది. ఇలా చూడండి నీట్గా ఎంత మంచిగా వస్తున్నాయో. మంచిగా చూసి తిప్పుకుంటూ ఉండండి.
లోపల మిర్చి కూడా కాలాలి అంటే మీరు కొంచెం ఇలా గ్యాప్ ఇవ్వండి బజ్జీ మిర్చికి ఎప్పుడైనా సరే. ఫుల్గా ఉందనుకోండి లోపల మిర్చి ఉడకదు. ఎందుకంటే ఇలా గ్యాప్ ఇస్తూ ఉండాలి మిర్చికి. ఇలా చూసారా, ఈ విధంగా ఉండాలి. కొంచెం వేడెక్కి మంచిగా అయ్యే వరకు ఇట్లా చిన్న తిప్పుకుంటూ ఉండండి నీట్గా. మిర్చి చూడండి ఎలా కాలుతుందో, అది అలా కాలాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా అట్లా కాలిందనుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో చూడండి, ఇది ఈ విధంగా బజ్జీలు అవ్వాలి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో, అసలు ఎంత నీట్గా ఉన్నాయో, అసలు కొంచెం కూడా ఖరాబ్ అవ్వకుండా మంచిగా కాలినాయి. మిర్చి ఇదిగోండి ఈ విధంగా ఉండాలి, ఇట్లా కాలాలన్నమాట. మంచి టేస్ట్ వస్తుంది మనకు లోపల కూడా. చూసిరా ఎంత బాగున్నాయి అసలు. ఈ విధంగా చేసుకోవాలి బజ్జీలు. ఫైనల్ టచ్ అనమాట. ఈ రకంగా మనం డైరెక్ట్ ఇలా కూడా తినొచ్చు, కానీ దీన్ని కొంచెం డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఈ రకంగా క్యారెట్, బూందీ పల్లీలు ఇలా వేసుకొని దాని మీద ఆనియన్ ఇలా తీసుకొని దీంట్లో నిమ్మకాయ పిండుకొని తింటే వావ్ సూపర్ ఎమ్మీగా ఉంటుందండి. ఇలా డెకరేట్ చేసుకొని తినండి. తినని పిల్లలు కూడా, మీ పిల్లలు చక్కగా తింటారు ఇలా చేసుకుంటే. చూసారా ఇలా చేసేసాను. చూడండి ఎంత టేస్ట్గా ఎంత ఎమ్మీగా కనిపిస్తున్నాయో, చూడడానికి ఇంత లుక్ ఉంది. సో తింటే ఇంకా వేరే లెవెల్. మిర్చి బజ్జీలు ఎంత బాగా రెడీ అయిపోయాయో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.